సామెతలు 19:21. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరికి మెజారిటీ వస్తుంది, ఏ రాష్ట్రంలో ఎట్టుంటుంది, ఇంతగా నువ్వు ఆలోచించొద్దని, ఈ ఆలోచన ఎక్కువైపోతే, సర్వేలపై ఆధారపడిపోతే, సర్వస్వాన్ని కోల్పోయే బెట్టింగ్కి వెళ్ళిపోతే జీవితం నాశనం అయిపోద్దని మనం చేస్తున్నాను. కంక్లూజన్ ఏంటి? యెహోవా తీర్మానమే. ఎన్నెన్నో 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 ప్లాన్స్ ఉంటాయి. దేవుడు ఒక తీర్మానం చేస్తే కథం, అంతేగా. ఉదాహరణకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్క దినములోనే 127 సంవత్సరంలో చెదిరిన యూదులందరినీ చంపాలని హామాను తీర్మానం చేశాడు. ప్లాన్ చేయటమే కాదు, చట్టంగా మార్చాడు. చట్టము పాస్ అయిపోయేలాగా రాజుగారితో ముద్ర వేయించాడు, సంతకం పెట్టించాడు. అంచెల వారి చేత తాకీదులు అంటే సర్క్యులర్ జారీ చేశాడు. అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయింది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టం కాదు, చట్టం అయిపోయి అన్ని ఆఫీసులకు వచ్చింది. బిల్లు పాస్ అవ్వకుండా ఆపాలి అనేదే పెద్ద విషయం కాదు. బిల్లు పాస్ అయిన తర్వాత కూడా ఆల్రెడీ అన్ని ఆఫీసులకి సర్క్యులర్స్ జారీ చేసిన తర్వాత దేవుడు కార్యం చేసిందని ఆపాడు. ఒక విషయంలో దేవుని తీర్మానం జరిగితే దాన్ని చట్టసభలు కూడా అడ్డుకోలేవు, దాన్ని కూడా మారుస్తాడు దేవుడు. అలా చరిత్రలు ఎన్నో జరిగాయి. భౌతిక ప్రపంచంలో, రాజకీయ ప్రపంచంలో, లౌకిక రాజ్యంలో చట్టసభల తీర్మానమే అల్టిమేట్. ఒకసారి చట్టం అయిపోతే, డిగ్రీ రిలీజ్ అయిపోతే, ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ అయిపోతే అమలు చేయడమే. ఇక ఆ దశలో కూడా నేను మాట్లాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు అని జోక్యం చేసుకుని పరిస్థితులు మార్చిన చరిత్ర ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. God is able, yes. He can do that, and of course he will do that. దేవుడు చేస్తారు అలాంటి కార్యాలు. ఎర్ర సముద్రం వస్తే వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటే ప్రభు అన్నాడు, మీరు భయపడకండి, నేడు మీరు చూస్తున్న శత్రువులు ఇక మీద చూడరంటే, మీదకి వచ్చేస్తాను, ఇక మీద చూడండి, ఇక మీదకి వచ్చారు. Even in the 11th hour God can cause miracles. చివరి గడియలో కూడా దేవుడు కార్యాలు చేయగలడు. దేవుని తీర్మానమే స్థిరం, దాన్ని ఎవడు మార్చలేడు. నాన్న నువ్వు కింగ్ అవుతారు అని చెప్పి యోసేపుకి చెప్పాడు. ఏడుచాడు, వీడి కింగ్ అవుతాడంట, వీడికి మనం సలాం చేయాలంట, సాష్టాంగ పడాలంట అని గోపుల మీద వాయించి గోతులో దోచేసి పశువులకి అమ్మేసి దరిద్రం వదిలించేసుకుని గొర్రెపిల్లని చంపేసి సొక్క ముంచేసి అయిపోయింది మొత్తం పేడ అని చెప్పేసి అటింపేశారు. అండ్ దట్ బ్యాచ్ మొత్తం నుంచి ఖాళీ సంచులు ఎండిపోయిన డొక్కలు చిల్లరట్టుకుని లైన్లో నుంచున్నాడు ఒక్కొక్కడు. ఎవడీడు ఈ ఖాళీ సంచోడు, ఎవడు చిల్లరోడు, ఎవడు ఎండిపోయిన డొక్కలోడు, ఎవడీడు కొట్టేసినోడు, తోసేసినోడు, గోతులో నెట్టేసినోడు. దేవుని తీర్మానం జోసెఫ్ కింగ్ అవ్వాలని. ఎవడు ఆపాడు? 10 మంది అన్నయ్య లోకం అయిపోయారు, 11, 12 ఎవడు అడ్రస్ లేడు. ఒకవేళ ఈ చట్టం, ఒకవేళ ఈ కోర్టులు, ఒకవేళ ఈ యొక్క అత్యున్నత అధికారులు యాకోబులాగా ఏమి చేయలేని నిస్సహాయులై ఏడ్చి ఊరుకోవలసిన పరిస్థితులే రాజ్యాధినేతలకు వస్తే కూడా సమస్తమును ఏలుచున్న దేవుడు మౌనంగా ఉండడు. దేవుడు జోక్యం చేసుకోకుండా ఎవడాపగలడు? 127 సంవత్సరాల్లో చెదరి ఉన్న యూదులందరూ ఒక్క దినమే చంపండి. అసలు కారణం ఏంటి? మూర్తికి వీడికి నమస్కారం పెట్టలేదంటే మొత్తం నీకు పర్సనల్గా ఎవరితో తక్కువ చూసుకో, జనాలు చంపేస్తాం ఎందుకు నాయన, ఇది ఎక్కడ గొడవ? నేను యూదునండి, నేను అలాగ వంగి దండం పెట్టకూడదు, దేవుడికి దండం పెడతాను, ఎవడు పెడితే అలా చేయకూడదు, మీకు లోపడుతాను, మీకు గౌరవిస్తున్నాను, మీరు చెప్పిన పనులు నేను చేస్తాను, మీరు నా ఆఫీసర్లు, నేను సబార్డినేట్ని, ఏం చెప్పినా చేస్తాను బాబు అంటాడు. నువ్వు వేస్తాలు వేయక ముందు
సాష్టాంగ పడు, వంగు. తప్పు సార్, దేవుడికి ఇవ్వాల్సిన స్థాయి మనిషికి ఇవ్వకూడదు సార్. మీ నమస్కారం చెప్పాను, గుడ్ మార్నింగ్ చెప్పాను, చాలు, అంతకని ఎక్కువ అంటాడు. నువ్వు ఎదవేసాలు వేయకు, నా ముందు నువ్వు ఎంతరా. వాళ్ళు ఇగో సెట్ అయిపోయినాయి. ఓ నాన్న సస్పెండ్ చేయి, ఆయన ట్రాన్స్ఫర్ చేయి, పోనీ అనుకోం మీద కొట్టు. వాడికి మేము ఇవి మొత్తం 127 సంవత్సరాలు యూదులని చంపేస్తాడు. నీకు మెంటలేట్రా? అయ్యి బాబు, ఇలా కూడా ఉండకూడదు, మన చేతిలో ఉండాలని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు హామాన్ గారిని దేవుడు. ఆ సిట్టింగ్లు కూడా ఆడియే. ఇప్పుడు ఇందులో అసలు కిక్ ఏంటంటే, ఆడి దగ్గర నుంచి ఆ పదవి లాగేసుకోవటం, వాడిని పేనం తీసేయటం కాకుండా అవన్నీ మొరదికి ఇచ్చేయటం మేమచ్చు అసలు కూటం. అది హామాను తొలగించబట్టం, హామాను చచ్చిపోవటం, హామాను ఫ్యామిలీ మొత్తం ఉరివేయబట్టం, అదే అది అది సగమే. యువతల సగం ఏంటంటే అవన్నీ దేవుడు న్యాయం చేస్తేనండి పెట్టపోలు పిరిది తెచ్చినట్టు ఉండదు, చాలా పద్ధతిగా ఉంటుంది. సహజంగా మన మనుషులు మనకంటే దేవుడు కొంచెం ఎక్కువ దీర్ఘశాంతం ఖచ్చితంగా కలిగి ఉంటాడు కాబట్టి మనకు ఓపిక అయిపోయినా ఆయనకు ఓపిక ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు జోక్యం చేసుకోడు. కానీ జోక్యం చేసుకుంటాడు, సెట్ చేస్తాడు. కొంచెం ధైర్యంగా ఉండమని మనం చేసుకుంటున్నాను. అది ఫినాన్షియల్ ప్రాబ్లం అయినా, ఫ్యామిలీ ప్రాబ్లం అయినా, నీ భక్తి సంబంధమైన అదేది. కానీ ఒకరికి ఒంట్లో తిప్పలు, ఒకరికి ఇంట్లో తిప్పలు ఉంటుంది. తిప్పలు లేకుండా ఎవడు ఉంటాడు భూమి మీద? ఏదో ఉంటుంది. బుద్ధిగా తిప్పలు లేకుండా ఎవడన్నాడు భూమి మీద? ఏదో ఉంటుంది పోరాటం. కొన్నిసార్లు మనం మేనేజ్ కొన్నిసార్లు చేసుకోలేము, మన వల్ల కాదు. ఇక చేయి దాటిపోద్ది. నీళ్ళు ఎత్తిపోసిన దాకా చూశాడు, చేతులు అలసిపోయిన తర్వాత తుఫాన్ని ఆపేశాడు. మనం ఎత్తిపోసుకున్న దాకా చూస్తాడు, పర్లేదు, ఆ తర్వాత అయినా సరే చేస్తాడు కదా. మీరు ఎవరు ఏమంటలేదు. మేము ఇంత బాధలు పడుతున్నా, నీకు ఎట్టకారంగా ఉందన్నట్టుగా చూస్తున్నాను. నన్ను ఎట్టకారం కాదు, నేను తప్ప కొంచెం సంతోషపరిచేవాడు ఎవరు లేడు మిమ్మల్ని భూమి మీద. ప్రశాంతంగా ఉండండి. అందరూ ఏడిపించిన వాళ్ళని, తిట్టిన వాళ్ళు నేను ఒకనే కదా, నాకు ఉండండి. అలాగా నేను నమ్మిన నా దేవుని ఎరుగుదును కనుకని భక్తుడు మాట్లాడతాడు. నేను సిగ్గుపడను, నా దేవుడు నాకు తెలుసు, ఆయన చేస్తాడు. ఎవడన్నా మీరు చెప్పండి, చట్టం అయిపోయి ముద్ర కొట్టేసి తాకీదులు అందరికి వెళ్ళిపోయి అంచెల వరకు వెళ్ళాక డేట్ ఫిక్స్ చేసి ఇంకెవడ అప్పుడు ఇంకేం చేస్తారు? అంతా అయిపోయింది కదా. And you know something, God can reopen the files which are closed already. లాజర్ని సమాధి చేసి 4 రోజులు అయిపోయి 5వ రోజు తీర్పు, 5వ రోజు వచ్చాడు తీరుబాటుగా. ఇప్పుడు ఎందుకు రావడం? ఆ రోజు వస్తున్న చచ్చి ఉండేవాడు కాదని కలపడిపోయింది మార్తమ్మ. మహిళా మంటలు చుట్టూ పెట్టి మరియమ్మని తీసుకొచ్చింది, ఇంటికి రానివ్వకుండా ఆపేసింది. దట్ వాజ్ అన్ ఇంటెన్షనల్ యాక్ట్ బై మార్త. యేసుప్రభుని రానివ్వకూడదని పంతం ఆ పిల్లకి రోడ్డు మీద ఆపేసింది. యేసుప్రభు మరియమ్మని పిలవలేదు, చుట్టూ జనాలు తగులబెట్టి అయ్యా మరి వచ్చి చాయ్ బిస్కెట్లు ఇచ్చేవారు, బిర్యానీ పెట్టేవారు, బాగానే తినేవాడు. అంటే ఇప్పుడే కేకైతే రాలేదని అందరూ అడుగుతున్నారు. యూరోప్ వెళ్ళి మరియమ్మని కేకేసుకొచ్చింది. మరియమ్మకి ఏం చెప్పింది? యేసుని పిలుచుచున్నాడని. పిలవలేదు అసలు. ఈ మరియమ్మ గురించి అని ఇంటికి వచ్చేస్తాడని, రానివ్వకూడదని మంచి కసి మీద ఉంది మార్త. మనం కేకేసినప్పుడు అవుతుంది రావద్దని. అలాంటి వారసులు ఇప్పటికే ఉంటారు సంఘాల్లో. వీళ్ళు కేకేసినప్పుడు రాకపోతే తొగమే. ఇంకా యేసులోని రోడ్డుని పెట్టేసింది. పాస్టర్ గారి పెద్ద లెక్కే ఉంది. నువ్వు కేకెత్తే రావాలి, లేకపోతే మొత్తం కూటం రివర్స్. మేము కూడా ఎక్కువేం ఫీల్ అవ్వం, ఇంకొక మార్తం అనుకుంటాం అంతే. నన్ను ఇంత మాట అంటుందా, ఇలా అంటాడని నొప్పి ఫీల్ అవ్వద్దు. మార్తమ్మలు ఉన్నారు, దేవుని స్తోత్రం. అయితే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని మేము కూడా కదా. సర్లే, అయిపోయింది. పునరుద్ధానం నేనే, జీవం నేనే, ఏం భయపడకమ్మని లేపుతానులే అని చెప్పండి. ఇంకెందుకు అంచెదినములు అప్పుడు లేపుతారు మాకు తెలుసు. ఇప్పుడు అట్లా కాదమ్మా, నీ నాలెడ్జ్ ఎక్కువైపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది. నేను చేస్తాను, నమ్ముతావా లేదా అంటే అవన్నీ నువ్వు దేవుని కుమారుడు అని తెలిసిలే నాకు అంటుంది. థియాలజీ ఎక్కువైపోయింది మనిషికి, సబ్జెక్ట్ తప్ప విశ్వాసం లేదు. రాయి తొలగించబడి కంపు వచ్చేస్తుంది అంటుంది. ఇప్పుడే మర్చిపోతున్నాం, క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తెరుతున్నాను కొత్తగా, మళ్ళీ మెల్లిమెల్లిగా మర్చిపోతున్నాం. మా తమ్ముడిని అలా చూడలేం మేము. తీవాగా మా వద్దేగా మెల్లిమెల్లిగా మర్చిపోతున్నాం. ఇక మా వద్దులేండి ఈ మాటలన్నీ అని నువ్వు క్లోజ్ చేసిన ఫైల్ని కూడా ఓపెన్ చేసి, పురుగులతో కుళ్ళిపోతున్న శవాన్ని చూడలేను అని నీకు మాట్లాడుతూ ఎగురుకుంటూ వచ్చినటువంటి కుమారుని ఇచ్చి
అత్తరు వాసనలతో నిండిపోయినటువంటి శవపు కొంపని విందుశాలగా మార్చి మహిమ పొందిన దేవుడు ఈ రోజుకి సజీవుడిగా ఉన్నాడు. ఆమేన్. అందుచేత నేను మీకు మనవి చేస్తున్నాను, ₹1,00,00,000 స్టేట్మెంట్ చెప్తాను, కడుపులో పెట్టుకో. మినిమం ₹1,00,00,000. ఇక ఇది అంతకన్నా ఎక్కువే. నాకు ఎక్కువ చదువు లేదు కాబట్టి పెద్ద పెద్ద అంకెలు వస్తలేదు నాకు. ₹1,00,00,000 అంటేనే నాకు చాలా ఎక్కువ. ఒకవేళ మీరు డబ్బులు ఇస్తే లెక్కేసుకోలేను, మెంటలో వచ్చేస్తుంది నాకు. పెద్ద పెద్ద కోట్లు చూసిన మనిషినేం కాదు కదా. మన పరిచయలో ఉన్న పిల్లలు కూడా నేను డబ్బులు ఇస్తే కనుక అందరూ లెక్కేసుకుంటారు ముందు, అలా కాకుండా ఒకసారి అని. ఎందుకంటే లెక్క గ్యారంటీ తప్పుతుంది నాకు తెలుసు. కట్టి రబ్బర్ బ్యాండ్ ఇచ్చేసాను అనుకో, అయ్యా మీరు లెక్కెట్టారా అమ్మ లెక్కెట్టిందని అడుగుతారు. నేనను ఇది ఆగండి మళ్ళీ లెక్కెడతారు. అందరికీ నమ్మకం ఏంటి, గ్యారంటీ తప్పు లెక్కెడతాడని. అది పాస్టర్లు లెక్కెడి సర్లేని జోలికి వెళ్ళిపోతారు. లెక్కలు అంత బేబచ్చు నేను. కాకపోతే ప్లస్ పాయింట్ ఎదురు వచ్చింది, డబ్బులు లెక్చాను కాబట్టి నా చేతికి ఇచ్చేస్తుంటాడు ఏసురక్తం వేసి. బాగా లెక్క చేసిన వాడిని వీడి కొంచెం లెక్క ఏసురక్తం వేసి. కొన్ని కోట్ల రూపాయల మాట చెప్తాను సింపుల్గా. ఏది మన చేతుల్లో లేదనండి. ఇదేనా ₹1,00,00,000 మాట? వినొచ్చు కదా, గాబరేందుకు. చెప్పండి, ఏది మన చేతిలో లేదు, అలాగని ఏది చేయి దాటిపోలేదు. ఇదేంటి మళ్ళీ విను, గాబరేలా. ఏది మన చేతిలో, అలాగని ఏది చేయి దాటి. ఎందుకంటే అన్నీ దేవుని చేతిలో, ఆయన మన గుండెల్లో. కూటమైపోయిందా? ఏటా అమాయకం. పెద్ద పెద్ద పోజు మాటలు మాట్లాడుతున్నావు, నీకు గడిచి గడ్డ మీద కూర్చుంది అలాగే ఉంటుంది. మా బాధలు నీకేం తెలిస్తే అనిపిస్తుంది. ఒక సేవకుడు అయ్యిండు కూడా నాకు వచ్చిన నిందలు అమలు తప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్తానని తెలిసి కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాను నేను ఒక దశలో. నా బతుకు మీకు తెలుసు, ప్రపంచంలో సాక్ష్యం ఎంత ఉంది తెలుసుకోండి. ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్తారని తెలిసి కూడా అప్పటికే కొన్ని 100 బాప్తిస్మాలు ఇచ్చి ఉన్న సేవకుడు అయ్యుండి తట్టుకోలేక సూసైడ్ చేసే ప్రయత్నం చేశాను. గోబలు వాయించి ఒడ్డుకు తీసుకొచ్చి నా కోసం బతకరని దేవుడి నుంచో పెట్టాడు. ఏది మన చేతిలో లేదు, అలాగని ఏది చేయి దాటిపోదు. కారణం సమస్తం దేవుడి చేతిలో ఉన్నాయి. ఆ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. గంటలు తరబడి తంటాలు బడి కొండలెక్కిన శ్రమ దండగే గుండెలో కొలువుండి గండములు తప్పించి అండగుండు కేసునందుకు దండం పెట్టండి. ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో డిగ్రీ చదివే టైంలో కాలేజీ మ్యాగజైన్ కవితలు రాసే అవకాశం వచ్చేది. ఈ దేవుడు దేవుడు కాదు, ఈ దేవుడే దేవుడు అని రాస్తే పత్రికలు వేయరు. అట్లా ఏకపక్షంగా పలానా దేవుడు తప్పు, ఈ దేవుడే సూపర్ అంటే కాలేజ్ మ్యాగజైన్లు వేయరు. అందుకని ప్రభు నాకు ఏదైనా ఒక మంచి ఆలోచన ఏమని చిన్న పద్యం రాశాను. గంటలు తరబడి తంటాలు పడి కొండలెక్కిన శ్రమ దండగయే గుండెలో కొలువుండి గండములు తప్పించి అండగుండే సునాదునికి దండం పెట్టు అని రాశాను. అండగుండే అని ఇక్కడ ఉంటుంది, సునాధునికి అని ఉంటుంది. ఎక్కడ ఏస్తున్నది కనపడదు, గుద్దిపారేశారు మ్యాక్సిమం. ఏసు రక్తం ఏది చేయం. అప్పుడే ల్యాండ్లైన్ ఫోన్ కాదు, ఓ మోగేస్తుంది ఇంట్లో. అయ్య బాబాయ్ బేబచ్చమని, అయ్య బాబాయ్ బాబాయ్. ఎక్కడ వేసుకో పేరు లేదు. సంధి విడిపోతుగా అండగుండే సునాధునికి దండం పెట్టు. ఆ డే ఏటో ఈ సూ ఏటో వాళ్ళకి ఏడు తెప్పలు వదిలేశారు. అంటే నేను చెప్పే ఫార్ములా ఏంటంటే, గంటలు తరబడి తంటాలు పడి కొండలెక్కిన శ్రమ దండగయ్య గుండెలో కొలువుండి గండములు తప్పించి అండగుండే సునాథునికి. దాసుని తప్పులు దండంతో సరి పెద్ద కష్టం ఉండదు. నీకు అవునని కానీ ఆమెనని కానీ స్వత్రం కానీ ఇప్పుడు ఒక్క చిన్న పద్యానికి ఏం చెప్పాలో తెలియకపోతే ఎలాగండి బాబు చెట్టింది. నాకు తెలిసింది తెలుగు అంతా బయట తీస్తే గాబరైపోయిలో ఉన్నారు మీరు. నాకు తెలుగు తప్ప ఏమొచ్చావు, ఇన్ని దేశాలు తిరిగి ఎక్కడికి వెళ్ళి తెలుగే. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడో వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, మీరు మా దేశం రావాలంటే ఏ దేశం వస్తాను నువ్వు టికెట్ ఇచ్చేస్తే, కాకపోతే తెలుగే. మరి నాకు రాదు. మరి ఇక్కడ తెలుగు ఎవరు రాదంటే మానే అయితే అంతే. లేదన్న ట్రాన్స్లేట్ పెట్టుకుంటాం, ఓకే అయితే. ఎవరిని తిండి అడిగే పని లేదు, డబ్బులు అడిగే పని లేదు, ఆ దరిద్రం ఎప్పుడు లేదు. ఒకటే, నేను ఎంబీసీల చుట్టూ తిరిగి ఏజెంట్ల చుట్టూ తిరిగి ఈ వీసాలు సంపాదించుకొని నాకంత ఓపిక లేదు, అవసరం కూడా లేదు. ఈ తిప్పలన్నీ నువ్వే పడి నువ్వే వీసా రప్పించి టికెట్లు ఇచ్చేస్తే వస్తాను. నేను పొర్రపాటున ట్రై చేయను, పొర్రపాటున వాడు ఎంబసీకి వెళ్ళను, అసలు అప్లై చేయను.
ఈ సావులన్నీ నువ్వే సత్తావా, వీసా రప్పింతావా, టికెట్ ఎత్తావా, దర్జాగా వస్తాను, దేవుని మాటలు చెప్పేసి వచ్చేస్తాను. ఇన్ని దేశాలు తిరిగి ఎవరికి అకౌంట్ నెంబర్ అవ్వలేదు, చిచ్చి అదే ఇద్దరే ఉండదు. ఇక్కడ ఎలాగో అక్కడ, అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే లైవ్ ఇచ్చేయమంటాను. ఎందుకంటే అయ్యగారు ఇక్కడ మనం ఆనంద చేస్తాను కానీ అక్కడికి వెళ్ళాక బాగానే ఉంటుందిలే అనుకుంటారు కదా భక్తులు. ఈ సన్నాయి నొక్కులే ఉండవు, రేవే. అందుకే చెప్పాను, జపానీ చేస్తారు వాషింగ్ మిషన్లు అంటాడు, అనకాపల్లిలో పెట్టినా అమెరికాలో పెట్టినా ఉతికేటివే తెలుసు దానికి. ఈ వాషింగ్ మిషన్ తీసుకెళ్ళి సంగీత కళాశాలలో పెడితే స్వరాలు పాడుతుంది, దానికి ఏంటి వచ్చు, స్విచ్ ఆన్ చేస్తే ఉతికే అవతల బయట. మరి ఇంకో డిపార్ట్మెంట్ రాదు. ఏసు రక్తమే ఫ్రంట్ మోడల్ టాప్ మోడల్ అని ఇందులో మారితే తప్ప ఉతుకుడు మామూలుగా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పని అదే ఆరబెట్టేస్తుంది. ఇంకా 2 రోజులు పోతే ఇస్త్రీలు కూడా వచ్చేస్తాయి, అందులో పడితే ఇస్త్రీ చేసి అలాగా వచ్చిన ఆశ్చర్యమే ఉంది. గుర్రం ఎగరావచ్చు అనే సిద్ధాంతం మనకు ఉంది. ఇదంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే 11th అవర్ కాదు, 12th అవర్ స్టార్ట్ అయిపోయింది అనిపించే మూమెంట్లు కూడా ప్రభు కార్యాలు చేస్తాడు. డోంట్ గివ్ అప్, ఆశలు వదులుకోకండి, చేతులు ఎత్తేయకండి, ప్రభు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోవా తీర్మానమే. ఆమేన్, ఆమేన్. ఆయన ఒకరిని ఫిక్స్ చేసాడంటే అది అంతేగా. బెనోనని బెన్యామిన్ అన్నాడు, వీడే కుడి చేతి పుత్రుడు అన్నాడు, కింగ్ అయితే ఈడే అవుతాడు అన్నాడు. బెన్యామిన్ చచ్చిపోయాడు, కొడుకులు చచ్చిపోయారు. 730 సంవత్సరాల తర్వాత కింగ్ అవ్వాల్సి వస్తే బెన్యామిన్ గోత్రంగా ఇచ్చాడు. ఈడెలా కుదురుతాడు, 12వ గోత్రం కదా, చిన్నవాడు కదండి. ఆనాడు తీర్మానం చేశాను, ఇచ్చేయాడికి అన్నాడు. ఇంకా తిరుగు ఉండదు సార్, దేవుడు కింగ్ చేయాలనుకుంటే కింగ్ అవుతావు నువ్వు అంతే. పేతురు చేతిలో తాళం చేయి గుత్తులు పెట్టయితే ఈడేవాడు, వీడికి దుడుకోడు, గాబరోడు, వీడు తిరగలేనాడు, వీడికన్నా యోహాన్ బేబవచ్చు, వీడికన్నా ఆడు బేబవచ్చు. ఎన్ని క్యాల్కులేషన్లు, థియాలజీ సబ్జెక్టులు నువ్వు డాక్టర్లు రాసినా పేతురే కింగ్. ఇంకా అది అవ్వదంతే, ఆయన సెట్ చేస్తే అలా ఉంటుంది కోటం. నువ్వు దేవుడు నిన్ను రక్తం పెట్టి కొనుక్కున్నాడు, తన ఆత్మచేత ముద్రించాడు, తన ఆలయంగా మార్చుకున్నాడు, తన సొత్తు తన స్వాస్థ్యం నీవు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కడు నిద్రపోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటారు, అదే చెప్పేది, యెహోవా తీర్మానమే. సామెతల గ్రంథం 21:31. ఇప్పుడు యుద్ధం అని చెప్పిన తర్వాత గుర్రాలు సిద్ధపరుస్తారు, రథాలు సిద్ధపరుస్తారు, ఆయుధాలు సిద్ధపరుస్తారు, అన్నీ సిద్ధపరుస్తారు. కానీ ఇప్పుడు గుర్రమా రక్షించేది, రథమా, ఆయుధమా, బాణమా, కేడమా, బల్యమా? రక్షణ బల్యములో ఉందా, రక్షణ బాణములో ఉందా, రక్షణ గుల్లములో ఉందా, రక్షణ రథములో ఉందా? ఎక్కడుంది రక్షణ? యెహోవా. యుద్ధం కాబట్టి ఏదో అస్త్రశస్త్రాలు సమకూర్చుకోవడమే తప్ప రక్షించేది ఎవరు? మనం బాగా ఫైట్ చేసాం, మనం బాగా మాట్లాడాం, మనం బాగా క్యాంపెయిన్ చేసాం, ఇదంతా దేవుని స్తోత్రం. ఎవరి చేతిలో ఉంది రక్షణ? చిన్నోడికైనా పెద్దోడికైనా ఇదే సందేశం. యుద్ధం వచ్చింది కాబట్టి అస్త్రశస్త్రాలు సిద్ధపరచుకోవటం, వ్యూహ ప్రతివ్యూహాలు చేయటం అంతా మామూలే. అంటే అర్థం ఏమిటి? ఇదంతా నామమాత్రం, కీలకం. రాజకీయ భాషలో చెప్పాలంటే పొద్దు నుంచి లైన్లో నుంచుని జపానీ శాస్త్ర అమాయకుడు అది కాదు, లాస్ట్లో పడే 10% ఓట్లే కీలకం, నిర్ణాయకం. ఇలాంటి బోల్డ్ ఉంటాయి డైలాగులు. రక్షణ యెహోవా. యోహాను గారికి పద్మాస లంకలో యేసుప్రభు వారు తాళం చేయి గుర్తు చూపించాలి, గుర్తుందా మీకు? సైలెంట్గా ఉన్నారంటే ఇప్పుడు చూసినట్లేదా అంటే? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయమే. అంత అలిసిపోక్కర్లేదు. పద్మాస లంకలో తిండి తిప్పలు లేకుండా చుట్టూ భయంకరమైన ఉప్పు నీటి మధ్యలో 85 సంవత్సరాల వృద్ధాప్య వయసులో విపరీతంగా కొట్టబడి అలిసిపోయిన దేహంతో మరణపు టంచులో ఉన్న వృద్ధ అపోస్తుడి దగ్గరికి దేవుడు వచ్చి, నువ్వు భయపడకన్నాడు. ఏం చూసుకుని ధైర్యం తెచ్చుకోమంటావు? వయసా, ఓపిక, ఆరోగ్యమా, గవర్నమెంటా, అన్నమా, నీళ్ళ, గాయల, ఏమీ లేదు ఇక్కడ. ఏం చూసి ధైర్యం తెచ్చుకోమంటే తాళం చేసి గుర్తుకు చేతిలో పెట్టేశాడు. చూసుకో తాళం చేసి ఏం చేసుకొని ఏంటి అన్నాడు. మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు. అంటే అర్థం ఏంటి? నిన్ను కొట్టిగా, నిన్ను తిట్టిగా అన్ని ఎవడు చంపలేడురా.
ఒకడు పాతాళంకి వెళ్ళాలన్నా మరలంకి వెళ్ళాలన్నా తాళం చెవి ఎవరి దగ్గర ఉంది? ఎవడు లోపలేసేస్తాడు, నీకేం అవ్వదు అన్నాడు. బలం మామూలుగా రాలేదు యోహాను గారికి. అప్పుడు దాకా కాలు పెట్టలేని మనిషి పరలోకం వెళ్ళిపోయి మొత్తం అన్ని తీసేసి 2 పునరుద్ధానాలు, 7 మూరలు, 7 ముద్రలు, 7 పాత్రలు మొత్తం చూసేసి సంవాలు రాసేసి ఆరాధన మొత్తం రికార్డ్ చేసి భూమి మీదకి వచ్చాడు. అయినా ఇంత రోపికి ఎలాగొచ్చింది బాబు నీకు అని అడిగితే తాళం చేయి గుర్తు చేతులు పెడిచాడు. నానా, మరణం యొక్క పాతాల యొక్క తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి, నిన్ను ఎప్పుడు చంపేసి అందులో వేసేది ఉండదు. ఏమన్నా పంపాలన్నా ఏమన్నా ఆపాలన్నా తాళం చేయి మన దగ్గర ఉంది, ఎవడేమో చేయలేదు. ఓహో, వీడు చంపించిన లేదా? తాళం ఆడి దగ్గర లేదా? లేదు. బలం వస్తుందా రాదా? నేను అడిగింది బలం వచ్చిందా రాలేదా అని. యోహాను గురించి కాదు, నీ గురించి కదా అడుగుతా నేను. తాళం చేయలు ఎవడి చేతిలో లేవురు బాబు, యేసు చేతిలో ఉన్నాయి. అంత కూటం ఏమీ లేదు, నిన్ను నలిపి చవతలు పడేస్తాకి అంత చీనేమీ లేదు. యేసు రక్తం ఇచ్చి హల్లెలూయా. అర్థమైన వాళ్ళు మట్టికి స్తోత్రం చెప్పండి. బలవంతం కాదు, విశ్వాసంతో. సామెతలు 16:33 అయిపోయింది, ఇంకేం లేదు. 4, 5, 7 విడతలు ఉన్నాయి మొత్తం. అన్ని చీట్లు అందులో వేస్తాం. దేవుని స్తోత్రం. తీర్పు ఎవరిదే? అంతే. లేదయ్య గారు అంతా మార్చేస్తారంట, అవ్వాల్సిన ముందే అయిపోతుందంట, ఏదో మనం అమాయకంగా వెళ్ళి నొక్కేత్తమేనంట, అసలు కూటమి అయిపోయిందంట. అయ్యి బాబోయ్ కొన్ని కనపడతలేదంట. మీరు విన్నాయని నిజాలే, మీ అనుమానాలన్నీ నిజాలే, మీ ఆందోళనలన్నీ నిజాలే, కాకపోతే ఇది ఇంకా నిజం. దేవుని స్తోత్రం. మీడియాలో వచ్చిన వార్తలే నిజమైతే బైబిల్లో ఎందుకు నిజం కాదు సార్? మీరంతా మీరు ఏం నాకు అర్థమవుతలేదు. మీరు విన్న సమాచారం అంతా ఇలా అట కదా, ఈ అటబోగట్టాలని నిజమే, అవన్నీ అబద్ధాలు చెత్త మాటలు మాట్లాడబాక, నిజమే. కాకపోతే ఇది ఇంకొంచెం పెద్ద నిజం. దేవునికి స్తోత్రం. మన జ్ఞానాపురం ప్రాంతానికి చెంది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గొప్ప దైవజనుడు కోన సౌరబాబు గారి పేరున్నారా కదండి? ఆయన బోధలో ఒక డైలాగ్ రెగ్యులర్, ఆయనకు ఒక మేనరిజం ఉంటుంది. చెప్పి ఏటే బాధపడుతుంది ఏంటంటాడు. అసలు నెంబర్ 1 ఇంగ్లీషు, ఆ యాక్సెంట్ కూడా సూపర్ ఉంటుంది. తెలుగులోకి వస్తే జ్ఞానాపురమే. అసలు మనకి జపనీస్ చేస్తారు గోదావరి తెలుగులాగా, మనోడిది ఖచ్చితంగా. చెప్పి ఏటే బాధపడుతుంది ఏంటి, ఇది మందే. దేవుని స్తోత్రం. ఇమ్మీడియట్గా ఆవకాయ పచ్చలా కనెక్ట్ అయిపోతున్నా, ఇది మందే. దాదాపు 15-16 లాంగ్వేజ్ అనర్గళంగా మాట్లాడతారు ఆయన, కానీ తెలుగులో స్తోత్రం ఉంటారు. అది ఇటు అది అలా ఉంచాడు మన కోసం, గుర్తింపు కోసం. ప్రభు మనకి స్వస్త్రములు అన్నారా, ఇదేంటబ్బా, ఓకే కరెక్టే. ఆ స్వరం వినగానే ఈ సౌరబాబు గారిది, ఆయన సిగ్నేచర్ అది. భాష రాక్కదు ఆయన రాబట్టి దగ్గర 16 హెబ్రీ భాషలో అనర్గళంగా మాట్లాడుతుంటే యూదులకి మెంటలో వచ్చేస్తుంది. ఆయన సబ్జెక్ట్ లేకపోవడం ఏంటి? సూపర్ కంప్యూటర్లకు మించిన కంప్యూటర్. ఆయనకు జ్ఞాపకశక్తి అసలు ఎందుకు ఇన్ని తారీఖులు, 1 తారీఖు తప్పు చెప్పడం పెద్ద మనిషి. అసలు అపరిమితమైన జ్ఞాపకశక్తి. ఆయన గట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు స్తోత్రం అంటారు. అదేంటి ఆయనకి అలా ఉంచాడు చిన్న సిగ్నేచర్. ఇది అయ్యగారిది అని మన టక్కన అలాంటి అమాయకుడు గుర్తుపడతాకి మన కొండ గుర్తులే కావాలి కదా. మొత్తం రెఫరెన్స్లని తెలీదు, బైబిల్ ఈ పక్కన ఉంటుంది, ఆ టైప్ అనమాట. కాబట్టి వారి స్ఫూర్తితో అడుగుతున్నాను, ఏంటి బాధపడుతుంది ఏంటి అది చెప్పండి. చీట్లు ఒడిలో వేయబడు కానీ తీర్పు వాటి వలన తీర్పు. ఆకాశముందు ఆసీనుడు ఒకడు తనకిచ్చవచ్చునట్లు సమస్త భూమి జరిగిస్తున్నాడు. ఆయన ఒకరు నియమించును తొలగించును. దానియేలు 2:20 ఆయన మార్పు లేని వాడై కాలములను ప్రభుత్వములను మార్చుచున్నాడని రాశాడు. స్తోత్రం చెప్పొచ్చు కదా. ఆయన మార్పు లేని వాడై కాలములను ప్రభుత్వములను. He is unchanging God to change times and seasons. దేవునికి స్తోత్రం కలుగునగా. అద్భుతమైన దేవుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నా. ఇక ఫైనల్గా చిట్ట చివరిగా
ఏమండి, తెలుగు భాషలో కొన్ని భయంకర పొరపాట్లు ఉంటాయి. ఏంటంటే చివరాఖరికి, చివరన్నా ఆఖరన్నా అదే ఉప్పు సాల్ట్ లాగా పెద్ద పెద్దలు శైలి మాడుతున్నారు. ఏట్రా తెలుగు పరుగు తీసేస్తున్నావు. ఎందుకంటే నాకు వచ్చింది అది ఒకటే కదా సరిగ్గని. ప్రభువుకి స్తోత్రం. కనుక చివరాఖరికి కాదు, చివరికి రోమా. హల్లెలూయా. పదమూడవ అధ్యాయం నేనే చదివేస్తాను, చూడండి ప్రశాంతంగా. ప్రతివాడు పై అధికారికి లోబడి ఉండవలని ఎలాగైనా దేవుని వల్ల కలిగి తప్ప మరే అధికారమును లేదు. మీ పాయింట్ మీకు దొరికేసింది ఇప్పుడు. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును చెప్పండి. ఎవరు అధికారంలోకి వస్తారు? అది రాదనుకున్నానే. చెయ్యకు దులపుకో, వదిలే. ఏ అధికారమైనను పైనుండి కలిగి తప్ప ఎవరికి ఏ అధికారం కూడా లేదు, రాదు. దేవుని చిత్తం. పార్టీల పేర్లు, పద్ధతులు, వ్యవహారాలు చెప్పకూడదు, కానీ ఒక మాట అంటాను నేను. ఈ పార్టీ వస్తే ఏటి, రాకపోతే ఏటి అని అన్నాడు. నేను అన్నాను, రాకపోతే కొత్త ఆత్మల రక్షణ, వస్తే ఉన్న ఆత్మల శుద్ధీకరణ. ఇంతే సంగతులు. దిస్ ఇస్ ద డిస్క్లోజింగ్ పాయింట్. దేవునికి స్తోత్రం. మర్మములు యెహోవాకు చెందినవి. నన్ను అడగవాక, నాకు ఎక్కువ తక్కువ తెలియదు. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడును కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. దేవుడు నియమించిన అధికారమును ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటాడు. అనవసరంగా అన్యాయంగా పిచ్చి పిచ్చి వాగుడు వాగి దెబ్బలు ఎదిరి దేవుడు కొరకు బాధలు పడుతున్నాడని చెప్పవద్దు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కాదు, మంచి కార్యులకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ₹1 మాట చూసుకో అక్కడ. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కాదు. నువ్వు చేసేది మంచి కార్యాలు, నీకు ఎందుకు టెన్షన్? నువ్వు పనులు ఎగ్గొట్టోడు అయితే, నువ్వేమన్నా అక్రమ వ్యవహారాలు ఉంటే, నీకేమన్నా 100 రకాల ఏజెన్సీలు ఉంటే నీకు చెప్పలే. ఏసు రక్తమే. ప్రభుత్వములు చేయవారు చెడ్డ కార్యములకే భయంకరులు, మంచి కార్యములకు. నీ పన్ను యథార్థంగా నమ్మకంగా చేసుకో. పైనుండి కలిగి తప్ప ఏ అధికారం ఎవరికి రాదు. యేసు రక్తముతో కనబడిన మనస్సు, కడగబడ్డ మనస్సాక్షి కలిగిన వారై పరిశుద్ధాత్మ నడిపింపులో యోగ్యంగా, దేవుని వాక్యానుసారమైన నడిపింపులో నమ్మకంగా, పవిత్రంగా ఓటు హక్కు వాడుకోండి. దేవుని చిత్తానికి అప్పగించుకోండి. దేవుడు తన చిత్తమును, తీర్మానమును నెరవేర్చును గాక.